హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను కోడిగుడ్డు, వంకాయ కాంబినేషన్‌తో ఒక అద్దిరిపోయే వంటకాన్నయితే ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. దానికోసం నేను టొమాటోసు, పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. తర్వాత వంకాయ ముక్కల్ని కూడా ఇలాగ కట్ చేసుకొని ఉప్పు వేసిన నీళ్ళల్లో అయితే వేసి పెట్టాను. ఇలా మనం అంతా ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తాలింపుకు రెడీ చేసుకుందాం. దానికోసం గ్యాస్ ఆన్ చేసేసి, ఒక బాండీ పెట్టేసి, అందులో కొద్దిగా ఆయిల్ వేసేసి, ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసేసుకుందాం. ఆ తాలింపు గింజలు చిటపటలాడుతూ వేగిపోయిన తర్వాత మనం కొద్దిగా కరివేపాకుని కూడా వేసేసుకుందాం. కరివేపాకు ఉంటుంది కదా! అది వేసిన వెంటనే అదేంటో భలే మంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి కదా! తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇందులో వేసేసుకుందాం. తరువాత అవి కూడా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలున్నాయి కదా! వాటిని కూడా వేసేద్దాం. అవి వేగడానికి కొద్దిగా టైం పడుతుంది. కాబట్టి ఈలోపు మనం కోడిగుడ్డుల్ని ఉడికించుకుందాము. దానికోసం నేను స్టవ్ ఆన్ చేసేసి కోడిగుడ్లనైతే బాయిల్ చేసుకున్నాను. ఈ బాయిల్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది కదా! ఈలోపు మన ఉల్లిపాయ ముక్కల్ని చూద్దాం ఎలా అయ్యాయో. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకైతే వచ్చేసాయి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఇందులో వేసేసుకొనేసి తిప్పేసుకుందాం. మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిన తర్వాత ఆ పచ్చి వాసన అనేది పోతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే టొమాటో ముక్కల్ని కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా! ఆ టొమాటో ముక్కల్ని మనం ఈ తాలింపులో వేసేసి కొద్దిగా మగ్గనిద్దాం. కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపును కూడా ఇందులో కలిపేద్దాం. ఈ టొమాటో ముక్కలు మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది. మగ్గడం అంటే ఉడకడానికి కొద్దిగా టైం అయితే పడుతుంది. ఒక 5-10 నిమిషాలు టైం పడుతుంది. సరే. ఇవన్నీ వేసిన తర్వాత ఉప్పు, పసుపు కూడా వేసేసిన తర్వాత చక్కగా మగ్గించుకుందాం. సరే. ఇప్పుడేంటంటే మగ్గడానికి కొంత టైం పడుతుంది కాబట్టి ఈ వంట నేను మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాననమాట. మా అమ్మమ్మ అయితే వంటలు చాలా టేస్టీగా చేస్తుంది. అందులోని కొన్ని వంటల్ని నేను కూడా నేర్చుకున్నాననమాట. ఆ వంటల్లో ఒక్కటి ఈ టొమాటో, ఎగ్ కాంబినేషన్. వంకాయ కాంబినేషన్‌తో ఈ అదిరిపోయే వంటకమనమాట. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నది. సరే మనం వేసుకున్న టొమాటోస్ కూడా తాలింపులో చక్కగా మగ్గిపోయి, ఉడికిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇందాక కారం వేయలేదు కదా! ఆ కారాన్ని కూడా ఇప్పుడు మనం కొద్దిగా వేసేద్దాం. అవసరమైతే మళ్ళీ మనం వేసుకుందాము చూసుకొని. కొద్దిగా కారం కూడా నేను ఇందులో కలిపేసుకున్నాను. బాగా తిప్పేసుకున్న తర్వాత ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలున్నాయి కదా! అవి కూడా వేసేద్దాం. ఈ టొమాటో పేస్ట్‌లోకి చక్కగా మనము పసుపు, ఉప్పు అంతా వేసేసి మగ్గించుకున్న తర్వాత వంకాయ ముక్కల్ని కూడా ఇప్పుడు నేను వేసేస్తున్నా ఇందులో. వంకాయ ముక్కలు ఉడకడానికి పెద్దగా టైం అయితే పట్టదనమాట. జస్ట్ ఒక 5-10 నిమిషాల లోపైతే ఈ వంకాయ ముక్కలు ఈ టొమాటో పేస్ట్‌లో మగ్గిపోవడానికి సరిపోతుంది ఆ టైం అయితే. చక్కగా మనం ఈ వంకాయ ముక్కల్ని కూడా వేసిన తర్వాత బాగా తిప్పేసుకొని కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసేసుకుందాం. ఎందుకంటే వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మంచిగా ఈ టొమాటో పేస్ట్‌లో ఈ వంకాయలనేవి మగ్గిపోతాయన్నమాట. ఓకేనా? చక్కగా తిప్పేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్‌ని కూడా యాడ్ చేసేద్దాము. ఇదైతే చాలా సింపుల్‌గా అయిపోతుంది. వంకాయ ముక్కలు ఉడికిపోవడానికి పెద్దగా టైం అయితే అస్సలు పట్టదండి. జస్ట్ ఒక 5-10 నిమిషాలు టైం అయితే పడుతుంది. మంచిగా నీళ్లు కూడా పోసేసుకొనేసి మగ్గనిద్దాం. చక్కగా ఇవన్నీ పోసేసి తిప్పేసిన తర్వాత మనం మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని పక్కన అంటే మూత పెట్టేసుకొని కొద్దిసేపు మగ్గనిద్దాం. అలా వదిలేద్దాం. తర్వాత ఈ వంకాయ ముక్కలు కూడా మంచిగా మగ్గనిద్దాము. మగ్గిపోయిన తర్వాత మనం ఇందాక కోడిగుడ్లని బాయిల్ చేసుకున్నాం కదా! ఆ కోడిగుడ్లని చక్కగా 4 వైపులా చాకుతో చిన్నగా ఘాట్లు పెట్టుకొని మనం
ఇందులో వేసేసేయాలన్నమాట ఈ వంకాయ కర్రీలో. అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే కోడిగుడ్లని కొద్దిగా ఉప్పు, పసుపు, కారం కూడా వేసి వేయించుకొని కూడా ఇందులో వేసుకోవచ్చు. నేనైతే వేయించలేదు. డైరెక్ట్‌గా ఉడికిన తర్వాత కూరలో అయితే వేసేసాను. ఇలా మొత్తం వేసేసిన తర్వాత మనం కొద్దిగా మగ్గించుకుందాము. ఈలోపు ఏం చేయాలంటే కొద్దిగా ధనియాల పౌడర్‌ని కూడా తీసుకొని ఈ కూరలో అయితే కలిపేద్దాం. ధనియాల పౌడరు మంచిగా తీసుకొని ఒక స్పూన్ అయితే నేను ఈ కర్రీలో యాడ్ చేస్తున్నాను. ధనియాల పౌడర్ వేసిన తర్వాత మంచి ఫ్లేవర్ వస్తుంది కదా! దాంతో పాటు కొద్దిగా కొబ్బరి పౌడర్‌ని కూడా ఇందులో నేనైతే కలిపేసుకున్నాను. ఆహా! ఇప్పుడు చూడండి అదరహో అనిపిస్తుంది. మనం చేసిన ఈ వంకాయ, కోడిగుడ్డు కాంబినేషన్‌తో చేయబోయే ఈ కర్రీ అన్నమాట. సూపర్‌గా అంటే సూపర్‌గా ఉంది. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టేసుకొని మగ్గించుకుందాము. మీకు ఇప్పుడు ఫైనల్‌గా ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకొని, అవసరమైతే కారం ఎక్కువగా తినాలనుకున్న వాళ్ళు మంచిగా తినేసేయండి. యాడ్ చేసుకొని, ఇప్పుడైతే మనకు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసేద్దాము. ఇది మీకు చాలా సింపుల్‌గా అయిపోయే కర్రీ కదా! ఎలా ఉంది? మన కర్రీ అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచిగా ఉందో కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. థాంక్ యూ. బై బై.